అస్తంగూటికి బీఆర్ఎస్ ఎంపీ ఇప్పుడే మనం అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా వెళ్తున్నారు. సిట్టింగ్ ఎంపీలంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది, మూడో స్థానానికి ఇంకా గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము వెళ్తామనేటువంటి చర్చ జరుగుతున్నది. సో ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎంపీల్లో మెజారిటీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటిది చర్చ జరుగుతున్నది. రాజ్యసభకు చిరంజీవి, యూపీ నుంచి పంపే యోచనలో బీజేపీ, కేంద్ర మంత్రిగా అవకాశం, ఏపీలో కాపు ఓటు బ్యాంక్పై కమలం ఫోకసు. ఇప్పటికే పద్మవిభూషణ్ చిరంజీవికి ఇస్తే చిరంజీవికి ఇచ్చిన దాంట్లో కూడా రాజకీయాలనే వెతుకున్నటువంటి సందర్భంలో ఒక చర్చ జరుగుతున్నది. చిరంజీవిని కేంద్ర మంత్రిగా చేస్తారు, రాజ్యసభకు పంపిస్తారన్నటువంటిది. ఇప్పటికే ఆయన పీఆర్పీ పెట్టి పోయిన తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న తర్వాత ఇక నేను రాజకీయాల్లోకి రాను అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పారు. కాబట్టి చిరంజీవికి రాజ్యసభ ఇస్తే ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అటు జనసేన టీడీపీ కలిసి వెళ్ళయా? ఆంధ్రాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్లో భారతీయ జనతా పార్టీ కూడా తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి వెళ్తే బాగుంటుంది అని బీజేపీ అనుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఏమో జగన్ ఓడించాలంటే టీడీపీ ఉండాలనుకుంటున్నారు. ఇంకోవైపు షర్మిల వచ్చి కాంగ్రెస్లో చేరడంతో ఇంకొక కొత్త తలనొప్పి ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయాలు మాత్రం రసకందాయంలో ఉన్నాయి. ఇటు పవన్ కళ్యాణ్ అటు చిరంజీవిని మచ్చిక చేసుకొని ఆంధ్రాలో ఎక్కువ శాతం ఓటింగ్ ఉన్నటువంటి సింగిల్ కమ్యూనిటీగా ఉన్నటువంటి కాపులను ఎవరు మచ్చిక చేసుకుంటారనేటువంటిది. జనసేన వైపు పూర్తి స్థాయిగా కాపులు ఉన్నారా లేరా అనేటువంటిది. చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోలేడు. చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోతే గెలిచేటువంటి పరిస్థితి లేదు. జగన్ క్లియర్గా నేను ఒంటరిగానే పోతాను, గెలిచినా ఓడినా పర్వాలేదు, నేను ఒంటరిగానే పోతాను, నా జగన్ పరిపాలన 5 ఏళ్ల పాటు ప్రజలకు నచ్చితే తిరిగి అధికారంలోకి వస్తాం, నచ్చకపోతే మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం అనేటువంటి విషయం చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో 5 ఏళ్ళు అధికారంలో లేడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో దొరికినటువంటి పూచిక పుల్లను కూడా సంకలో వేసుకొని మేము వాళ్ళను పొత్తు పెట్టుకొని వెళ్ళిపోవాలనేటువంటిది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీని ఆ విధంగా బేరమాడుతున్నారు. బీజేపీతో డైరెక్ట్ పోయేటువంటి పరిస్థితి లేరు. 2018లో నరేంద్ర మోడీని తిట్టకుండా తిట్టినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే అది చంద్రబాబు నాయుడే. ఆఖరికి నరేంద్ర మోడీ తల్లిని, నరేంద్ర మోడీ భార్యను, నరేంద్ర మోడీ కుటుంబాన్ని కూడా అసెంబ్లీలో విమర్శించినటువంటి దారుణమైనటువంటి వ్యక్తి పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత ఆయనకు నచ్చకపోగానే విపరీతమైనటువంటి పచ్చి బూతులు మాట్లాడినటువంటిది. ఇక బాలకృష్ణ అయితే చంద్రబాబు నాయుడు బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే ఇంకా దారుణంగా మాట్లాడారు. అప్పుడేదో పోరాటాలు అని చెప్పి ప్రభుత్వ ధనంతో అన్ని దగ్గరలా సేమ్ మళ్ళీ అదే హోదా అనేటువంటి అంశం పట్టుకుని ఇప్పుడు షర్మిల మళ్ళగా కొత్తగా వేలాడేటువంటి ఏదో పరిస్థితి కల్పించుకొని ఢిల్లీలో హోదా కోసం మేము పోరాటం చేస్తామనేటువంటి అంశం పైన అరే హోదా రాదనేటువంటి విషయం అందరికీ తెలిసింది. హోదా బదులు ప్రత్యేకంగా డబ్బులు కావాలని గతంలో చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. అమరావతి అనేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు. అమరావతిలో గ్రాఫిక్స్ చూపించిండు. అక్కడ పూర్తి స్థాయిగా నిలబడేటువంటి కట్టడాలు కట్టే అవకాశం ఉన్న తాత్కాలిక కట్టడాలు కట్టి ఆయనంతలా ఆయన వెనక్కిపోయిండు. అమరావతి తీసుకున్నాడు, అయిపోయింది. కానీ ఆయనే గనక అక్కడ పూర్తి స్థాయిగా ఒక కట్టడాలు కట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో డబ్బులు తీసుకొచ్చుకుంటే కేంద్రం డబ్బులు ఇచ్చేది. కానీ కేంద్రం రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఎయిమ్స్ లాంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ విభజన చట్టాల్లో ఉండేటువంటి అంశం పైన కూడా మాట్లాడాలనుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో ఆ పరిస్థితి. చిరంజీవిని తీసుకొచ్చి చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి దాంట్లో టీడీపీతో వెళ్ళడానికి బీజేపీ జాతీయ నాయకత్వానికి ససేమిరా ఇష్టం లేదు. కాబట్టి ఈ చిరంజీవిని తీసుకొస్తారనేటువంటిది. చిరంజీవిని తీసుకురావడం ద్వారా ఇటు జనసేన బీజేపీ మాత్రమే కలిసి వెళ్ళి ఎంత గెలిచినా పర్లేదు మాకు, టీడీపీ తోటి జగన్ ఆంధ్రాలో బీజేపీ అధికారంలో లేనప్పుడు జగన్ అధికారంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, ఇంకెవరు అధికారంలో ఉన్నా బీజేపీకి వచ్చేది లేదు, పోయేది లేదు. వస్తే చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలుపుకొని పోతే అటు మోడీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పేరు మీద 2-3 ఎంపీలు సొంతంగా ఈ పొత్తుతో గెలిచినా కూడా బీజేపీకి మేలు జరుగుతుంది. వచ్చేటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా ఓటింగ్ పర్సంటేజ్ అంతా కూడా బీజేపీకి లాభపడుతుంది. కాబట్టి ఆ స్థాయిలో బీజేపీ ఆలోచిస్తుంది. కానీ దాంట్లో ఎక్కడ వెళ్తారనేటువంటి విషయం తెలియదు.